హలో అండి, ఈ సీన్ ఒకసారి చూడండి. ఒక పల్లెటూరికి కష్టం వస్తే ఒక్కడు కూడా స్పందించడు. ఏ పల్లెల కష్టాలు మాత్రం వాళ్ళకి అక్కర్లేదు. ఏ 24 గంటల కుళాయిలో నీళ్లు చూసేవాళ్ళు మన కళ్ళల్లో నీళ్ళెందుకు చూస్తారయ్యా? చూడాలి. వాళ్ళు చూడకపోతే మనం చూపించాలి. రేపటి నుంచి 3 రోజుల పాటు ఈ జంట నగరాలకి నీళ్లుండవు. లోకల్ ఛానల్స్ నుంచి నేషనల్ ఛానల్స్ వరకు ఎందుకు రారో చూస్తాను. పండించే రైతుకు మండిస్తే ఆ మంట ఎలా ఉంటుందో చూపిస్తాను. ఇక్కడ వదిలేశారు ముసలాళ్ళం, మా వాళ్ళు ఏమవుతుంది? నిలబడండి, చెప్పండి. నాతో పాటు ఎవరు నిలబడతారు? ఇంకా మీ తోటి వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు, నమ్మి మీతో నడిచేవాళ్ళు అందరికీ ఫోన్ చేయండి. తప్పకుండా వస్తారు. నిర్లక్ష్యం రోగం పట్టిన వ్యవస్థకి మనం ఇస్తున్న ఇంజెక్షన్. ముందు బాధ ఉంటుంది, తర్వాత బాగుంటుంది. చూడు ఎవరా వాళ్ళంతా? ఏమోరా, ఎవరయ్య మీరు? హలో, పైప్ లైన్ మీకేమని లోపలికి ఎందుకు వెళ్తున్నారు? అడిగేది మిమ్మల్నేనయ్యా, మాట్లాడ పలకరా. ఏం చేస్తారా మీరు లోపల? బయట రండి. వస్తారా రమ్మంటారా? ఇదిగో పోసుకోవడానికి పెట్రోలు, తీసుకోవడానికి అగ్గిపెట్ట. మొత్తం మేము 25 మంది ఉన్నాం. నువ్వు కూడా వస్తే 26. కలిసిపోదాం. ఏమైందయ్యా? సార్, లోపల 25 మంది ఉన్నారు. అందరూ ముసలోళ్ళే సార్. పెట్రోల్ క్యాన్ చూపించి సూసైడ్ చేసుకుంటామని బెదిరిస్తున్నారు సార్. సార్ సిటీ మొత్తం వాటర్ బ్లాక్ చేశారండి సార్. ఇక్కడే కాదు, హిమాయత్ సాగర్, నిజాం సాగర్, సింగూరు, ఏ పైప్ లైన్ చూసినా ఇలాగే ఉన్నారండి సార్. మీరు ఇక్కడ చూసిన సీన్లో అక్కడ నీళ్లు ఆపారు పరిష్కారం కోసం, ఇక్కడ చెరువులు ఆపారు.